కెనడా మనోళ్ళందరినీ ఏదైతే మొన్న అమెరికా ఎట్లా తిప్పి పంపుతోందో అట్లాగే కెనడా నుంచి 2800 మంది భారతీయులు వెనక్కి వచ్చారట. అక్రమ వలసను తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి దేశాల జాబితాలో ఇప్పుడు కెనడా కూడా చేరింది. లాస్ట్ ఇయర్ 18,000 మంది విదేశీయులను తిప్పి పంపితే అందులో 2,800 మంది భారతీయులు ఉన్నారు. జాతీయ భద్రతకు ముప్పు, మానవ హక్కుల ఉల్లంఘన, వ్యవస్థీకృత నేరాలు, శరణార్థి నిబంధనల ఉల్లంఘన తదితర కారణాలతో వీళ్ళని మీద చర్యలు తీసుకున్నట్టు ప్రకటించింది. కెనడియన్ బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ విషయాలు అధికారికంగా వెల్లడించింది. సరైన పత్రాలు లేకపోవడం, క్రిమినల్ కేసులు, వీసా ఉల్లంఘనలకు పాల్పడే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. ఏటా వేలాది మందిని వెనక్కి పంపిస్తున్నాం. ఈ క్రమంలోనే లాస్ట్ ఇయర్ తొలి 10 నెలల వ్యవధిలో మొత్తంగా 18,785 మందిని దేశం నుంచి పంపించేసాం. మరో 29,542 మందిని వెనక్కి పంపించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పింది. ఇప్పటిదాకా తిప్పి పంపిన వాళ్ళు 3,972 మంది మెక్సికన్లు ఉంటే రెండవ స్థానంలో 2,800 మంది భారతీయులు ఉన్నారు. తదుపరి జాబితా 6,000కు పైగా భారతీయులు ఉన్నారట. కెనడాలో స్థానిక చట్టాలను అతిక్రమించిన విదేశీయులకి వాళ్ళ స్వదేశానికి తిప్పి పంపేందుకు తీవ్రతను బట్టి 3 రకాల ఆర్డర్లు ఇస్తారు. డిపార్చర్ స్వల్ప తీవ్రత ఉన్న ఆదేశాలన్నమాట. ఎక్స్క్లూజన్ అంటే 1 ఏడాది నుంచి 5 ఏళ్ల పాటు నిషేధం కూడా విధిస్తారు అలా పంపించిన వాళ్ళు. డిపోర్టేషన్ దేశంలోకి మళ్ళీ తిరిగి రాకుండా పాస్పోర్ట్ మీద స్టాంపింగ్ వేసి మరీ పంపిస్తారు. డిపార్చర్ ఆర్డర్లు అందుకున్న వాళ్ళు 30 రోజుల్లో దేశం నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే డిపోర్టేషన్ ఆర్డర్ ఇస్తారు.